సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ సమర శంఖం పూరించింది. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు వెన్నుపోటు పొడుచున్న ప్రభుత్వం తీరుపై యువత పోరు పేరుతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీతో కలిసి రావాలని రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో ఇవాళ యువత పోరుకు సిద్ధమైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ఉపసంహరించుకొని పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయనుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం 5 త్రైమాసికాలుగా ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 3,500 కోట్ల రూపాయలు, వసతి దీవెన కింద 1,100 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అవమాన భారంతో కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న విద్యార్థులు పుస్తలు అమ్మి బిడ్డల ఫీజు బకాయిలు చెల్లించాల్సిన తల్లుల పక్షాన ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ సమర భేరి మోగించింది. డిఎస్సిపై చేసిన మొదటి సంతకమే తుస్సుమనిపించిన సీఎం చంద్రబాబు జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా నిరుద్యోగులను వంచిస్తున్న తీరుపై కూడా వైఎస్ఆర్సీపీ సమర భేరి మోగించనుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు త్రైమాసికం ముగిసిన వెంటనే ఆ త్రైమాసికానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఏడాదికి 3,900 కోట్ల రూపాయల చొప్పున అందజేసింది. 5 ఏళ్లలో జగనన్న విద్యా దీవెన కింద 12,609.68 కోట్ల రూపాయలు, వసతి దీవెన కింద 4,275.76 కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేశారు. గతంలో టీడీపీ సర్కారు ఇవ్వకుండా ఎగ్గొట్టిన 1,778 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను సైతం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే చెల్లించి విద్యార్థుల చదువులకు అండగా నిలిచారు. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలో నిరుద్యోగుల సంక్షేమానికి పైసా కూడా విదల్చలేదు. ఇటు కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలనే డిమాండ్లతో ఇవాళ ఉద్యమించబోతోంది వైఎస్ఆర్సీపీ.